నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. దేవరకద్ర మండలం మీనిగోనిపల్లి మరియు కౌకుంట్ల మండలం తిరుమలాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించి పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించి చిప్ప చేతికిచ్చిన ఆర్థిక వ్యవస్థ చక్కదిద్దుకుంటూ ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి తిరుమలాపూర్ గ్రామంలో ఒక్క ఇల్లు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని, కానీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేస్తున్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో చేయలేనిది 1 సంవత్సర కాలంలోనే చేసి చూపించామని అన్నారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకే 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 సార్ ఓకే సార్ సాయి ఫోన్ ఓకే సార్ ఓకే 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు పెద్ద ఎత్తున గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద గ్రామ సభలు పెద్ద ఎత్తున విజయవంతమైన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ఈ 4 సంక్షేమ పథకాలను ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు అమలు చేయబోతా ఉన్నాం. దానికి సంబంధించి ఇప్పుడే లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా అందులో రేషన్ కార్డ్స్ గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రేషన్ కార్డులు లేక నానా అవస్థలు పడ్డ, ఆర్థికంగా వెనుకబడ్డ ప్రజలందరికీ కూడా ఈరోజు రేషన్ కార్డ్స్ ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, భూమి లేని నిరుపేదలకు కూడా ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా, ఇల్లు ఎవరైతే రైతు భరోసా పండించే పంటకి పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో రైతు భరోసా పథకాన్ని ఇప్పుడు అందించబోతా ఉన్నాము. ఇంట్లో చదువు మొదలు పెట్టబోతా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు, పేదోడి ఇంటి అంటే ఇంటి కళ సాకారం చేయబోతా ఉన్నాం. ఈ గ్రామంలో ముఖ్యంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం. దానికి సంబంధించిన పత్రాలన్నీ కూడా ఇప్పుడే ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా వాళ్ళు ఒక పండగ వాతావరణంలాగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా నేను ఈరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా లబ్ధిదారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏవైతే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారో, వాళ్ళు దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు, పథకాలు ఇస్తలేరని చెప్పేసి చెప్పే వాళ్ళందరి నోళ్లు మూయించాలనే ఈరోజు మేము ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ కొన్ని గ్యారంటీ పథకాలు బ్రహ్మాండంగా అమలు అవుతూ ఉన్నాయి. అందులో రుణమాఫీ ఒకటి, గృహజ్యోతి ఒకటి, జీరో బిల్స్ ఒకటి, అదేవిధంగా గ్యాస్ సిలిండర్, ఇవన్నీ ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత సౌకర్యం. సో వీటితో పాటు ఈరోజు 4 సంక్షేమ పథకాలను మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజే మధ్యాహ్నం ఆయన సొంత నియోజకవర్గమైన కోస్గి వరంగల్ దగ్గర ఉన్న కోస్గి దగ్గర ప్రారంభించడం జరిగింది. సో మేము కూడా ఇక్కడ నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి ఈ కార్యక్రమానికి లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కౌకుంట్ల మండలంలో తిరుమలాపూర్ గ్రామము, అదేవిధంగా చింతకుంట మండలంలో దమగ్నాపూర్ గ్రామము, ముఖ్యంగా ఇక్కడ మదనాపూర్ మండలంలో దంతనూరు గ్రామము, కొత్తకోట మండలంలో రామనాథపురం గ్రామము, అడ్డాకుల మండలంలో రామచంద్రపురం గ్రామము, మూసాపేట మండలంలో మూసాపేట గ్రామంలో, అదేవిధంగా భూత్పూర్ మండలంలో బట్పల్లి గ్రామాన్ని, అంటే మండలానికి ఒక విలేజ్ తీసుకొని లాంఛనంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది అందరి లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.